Hello everyone, today we are going to learn about prepositions. So today we are learning about grammar since we learned about AI in our last video. So prepositions are small but powerful words that show the relationship between a noun or pronoun and other parts of the sentence. They help us talk about time, place, direction and more. Let's explore how they work with examples. So మనం last time లో prepositions గురించి నేర్చుకున్నాం కదా, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేర్చుకున్నంటే ప్రపోజిషన్స్ డెఫినేషన్ చూసుకుంటే మనం మళ్ళీ పవర్ఫుల్ వర్డ్స్ దట్ షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. వేటికైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి కనెక్షన్ పెట్టేదే ఈ ప్రపోజిషన్ అన్నమాట. లైక్ అయ్యి టైం అంటే సమయం, ప్లేస్ అంటే స్థానం, డైరెక్షన్ దిశ, వీటి అన్నిటి గురించి చెప్తుంది అనమాట. సో ఇంకొన్ని వాటిని మనం ఎగ్జాంపుల్స్ తో చూద్దాం అనమాట. సో మన నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రపోజిషన్స్ వచ్చేసి ద షో ద లొకేషన్ ఆఫ్ సంథింగ్. అంటే ఏవైనా లొకేషన్ చెప్పే ప్రపోజిషన్స్ మనం ప్లేస్ ఆర్ పొజిషన్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కీస్ ఆర్ ఆన్ ద టేబుల్. ఇందులో ఆన్ అనేది ప్లేస్ ఆర్ పొజిషన్ గురించి చెప్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హీ స్టాండింగ్ నియర్ ద డోర్. ఇందులో నియర్ అనేది కూడా ద ప్లేస్ ఆర్ పొజిషన్ గురించి చెప్తుంది. సో మనం జస్ట్ ఎప్పుడైనా ప్లేస్ ఆఫ్ పొజిషన్ మెన్షన్ చేశారంటే అదొక ప్రిపోజిషన్ అని మనం గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంటే దీని డెఫినేషన్ చూసుకుంటే ఇండికేట్ టైం రిలేషన్షిప్స్. అంటే టైం గురించి చెప్పే సెంటెన్సెస్ అన్ని ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కిందకే వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ మీట్ అట్ 5 AM. అంటే ఇందులో ఎట్ అనేది ప్రిపోజిషన్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే షీ వాస్ బోర్న్ ఆన్ మండే. ఇందులో ఆన్ అనేది కూడా ఒక ప్రిపోజిషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2020. ఇందులో ఇన్ అనేది కూడా ఒక ప్రిపోజిషన్. ఇక్కడ మీరు చూసుకుంటే టైం కి ఎట్ వాడారు, డే కి ఆన్ వాడారు, 2020 ఇయర్ కి ఇన్ వాడారు. సో మీరు గుర్తుంచుకోవాల్సిందంటే కరెక్ట్ టైం కి ఎట్, డే కి ఆన్, ఇయర్ కి ఇన్ వాడితే మీ సెంటెన్స్ అనేది గ్రామాటికల్ గా ఉంటుంది. సో మన నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూవ్మెంట్. అంటే ఏవైనా దిశ లేకపోతే కదలికల గురించి చెప్పే ప్రిపోజిషన్ అనమాట. షీ ఈస్ గోయింగ్ టు ద స్టోర్. ఇందులో టు అనేది ఇక్కడ ఒక దిశ గురించి చెప్తుంది. అంటే స్టోర్ అనేది ఒక దిశలో ఉంటే గోయింగ్ అనేది దీని టూ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద డాగ్ ర్యాన్ టువర్డ్స్ ద గ్రేడ్. ఇందులో టువర్డ్స్ అనేది కూడా రెండింటిని కనెక్ట్ చేస్తుంది. సో మనకు తెలుస్తుంది ఏంటంటే డైరెక్షన్ లేదా మూవ్మెంట్ ని కనెక్ట్ చేసేదే ఈ ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద త్రో ద బాల్ ఇంటు ద బాస్కెట్. ఇందులో ఇంటు ద అనేది ఒక ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూవ్మెంట్ అనమాట. నెక్స్ట్ ప్రపోజిషన్ వచ్చేసి ప్రపోజిషన్స్ ఆఫ్ మేనర్, కాజ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏదైనా రీజన్ గురించి చెప్పేదాన్నే ప్రపోజిషన్స్ ఆఫ్ మేనర్, కాజ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీ కేమ్ బై కార్. ఇందులో బై అనేది ఇక్కడ ఒక ప్రపోజిషన్ అనమాట. ఎందుకంటే ఈ కార్ లోని యాడ్ వచ్చాడు అంటే కారణం చెప్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం షీ సక్సీడెడ్ బికాస్ ఆఫ్ ఎర్ హార్డ్ వర్క్. ఆఫ్ అనేది కూడా ఇక్కడ కలుపుతుంది అనమాట. ఇక్కడ ప్రపోజిషన్ లాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే విత్ అనమాట. ఎందుకంటే ఇక్కడ హీ పెయింటెడ్ ద పిక్చర్ విత్ బ్రష్. అంటే ఇక్కడ కాజ్ గురించి చెప్తుంది, అంటే కారణం లేకపోతే ఏదైనా జరిగిన దాని గురించి చెప్తుంది కాబట్టి విత్ అనేది యాడ్ అయింది. సో ప్రపోజిషన్స్ అంటే వర్డ్స్ దట్ లైక్ నౌన్స్, ప్రొనౌన్స్ ఆర్ ఫ్రేజెస్. అంటే ఏవైనా నౌన్స్ ని, ప్రొనౌన్స్ ని, ఫ్రేజెస్ ని కనెక్ట్ చేసేదే ప్రపోజిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. అంటే ద బుక్ అనేది టేబుల్ పైన ఉంది. ఇందులో ఆన్ అనేది ఒక ప్రపోజిషన్ అనమాట. ఎందుకంటే ఈ రెండు నౌన్స్ ని కనెక్ట్ చేసేదే ఈ ప్రపోజిషన్ అనమాట. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే we are going to the park. టు అనేది ఇక్కడ మనకి గోయింగ్ ఇంకా పార్క్ ని కనెక్ట్ చేస్తుందని తెలుస్తుంది. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే షీ వాస్ బోర్న్ ఇన్ డిసెంబర్. ఇందులో ఇన్ అనేది డిసెంబర్ ని ఇంకా బోర్న్ ని కలుపుతుంది. సో మనం జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవైనా రెండు పదాలని కలుపుతుందంటే అది ప్రపోజిషన్ అనమాట. సో మనం ఫస్ట్ చెప్పుకుని చూసుకుని బట్టి అన్ని మనం ఇప్పుడు నౌన్ కి కనెక్షన్ చేసేదాన్నే చూసాం. కానీ ఇప్పుడు వెర్బ్ కి ప్రిపోజిషన్స్ కి కనెక్షన్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ప్రిపోజిషన్ కాంబినేషన్స్ అనమాట వీటిని అంటాం. లైక్ ప్రిపోజిషన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ విత్ స్పెసిఫిక్ వర్డ్స్ లైక్ వర్బ్స్, adjectives ఆర్ నౌన్స్. లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. వర్బ్స్ ప్లస్ ప్రిపోజిషన్స్. షీ లుక్స్ ఎట్ ద పెయింటింగ్. ఇందులో మనకి లుక్స్ అనేది వెర్బ్ కిందకి వస్తుంది. ఇంకా
పెయింటింగ్ అనేది కూడా ఒక వర్బ్, ఇందులో ఎట్ అనేది కూడా ఒక ప్రిపోజిషన్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ అప్లైడ్ ఫర్ ద జాబ్, ఇందులో అప్లైడ్ అనేది ఒక వర్బ్, ఇంకా జాబ్ అనేది ఒక నౌన్. ఇందులో మనకి ఫర్ అనేది ప్రిపోజిషన్ యాడ్ అయింది అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ చూసుకుంటే నౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ అనమాట. అంటే ఇందులో ద కీ టు సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్, ఇందులో సక్సెస్ ఇంకా కీ అనేది ఒక నౌన్ అనమాట, ఇంకా హార్డ్ వర్క్ అనేది ఇంకో నౌన్ అనమాట. ఇందులో మనకి ఈజ్ అనేది ప్రిపోజిషన్ గా యాడ్ అయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హర్ లవ్ ఫర్ యానిమల్స్ ఈజ్ ఇన్స్పైరింగ్, ఇందులో హర్ లవ్ అనేది నౌన్ అనమాట, ఇంకా యానిమల్స్ అనేది కూడా నౌన్ అనమాట. సో ఇన్స్పైరింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్, అంటే ఇక్కడ వర్బ్ లా వాడారు కానీ ఇది నిజంగా యాడ్జెక్టివ్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఫర్ అనేది ఒక ప్రిపోజిషన్ గా యాడ్ అయింది. సో మీకు ఎంతటి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియో ఐడియాస్ కి మీరు కామెంట్స్ లో తెలపవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.